ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రముఖ సంస్థ అయినటువంటి జెన్పాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ప్రాసెస్ అసోసియేట్ కంటెంట్ మోడరేషన్ తెలుగు మరియు ఇంగ్లీష్ ప్రాసెస్ కింద వర్క్ చేయడానికి ఈ యొక్క ఉద్యోగానికి వీళ్ళు భారీగా రిక్రూట్ అయితే చేస్తున్నారు. సో మీరు కంటెంట్ని అయితే రివ్యూ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అది ఎయిదర్ మీకు తెలుగు ప్రాసెస్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఇంగ్లీష్ ప్రాసెస్ అయినా ఇవ్వచ్చు. కంటెంట్ని అయితే మనము రివ్యూ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది, వెంటనే అప్లై చేసుకోగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్పాక్ట్ కంపెనీ నుండి ప్రాసెస్ అసోసియేట్ కంటెంట్ మోడరేషన్ అనే రోల్ కోసం తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ప్రాసెస్ కింద వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. వీఆర్ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ ది రోల్ ఆఫ్ ప్రాసెస్ అసోసియేట్ కంటెంట్ మోడరేషన్ తెలుగు అనమాట. బేసిక్గా తెలుగు కంటెంట్ మీద తెలుగు లాంగ్వేజ్ కిందనే ఈ యొక్క వర్క్ అనేది కూడా బేసిక్గా అయితే ఉంటుందన్నమాట. వీఆర్ లుకింగ్ ఫర్ సమ్వన్ విత్ స్ట్రాంగ్ వర్క్ ఎథిక్ అండ్ ఎబిలిటీ టు వర్క్ విల్ బోత్ ఇండిపెండెంట్లీ అండ్ కాంటెక్స్ట్ ఆఫ్ ది లార్జ్ టైమ్ ఓరియంటెడ్ ఎన్విరాన్మెంట్ కింద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చని వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగానికి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే ప్రొవైడ్ రిజల్యూషన్ టు మెయింటైన్ స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ. కంపెనీకి సంబంధించిన స్టాండర్డ్ని, క్వాలిటీని అయితే మనము రీసెర్చ్ బేస్డ్ కింద అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. కంటెంట్ రివ్యూ చేయడం, దానికి సంబంధించిన రిజల్యూషన్ బేస్డ్ ప్రొవైడ్ చేయడం, తర్వాత గైడ్లైన్స్ బట్టి వర్క్ చేయాల్సి ఉంటుంది. రీసెంట్ ట్రెండ్స్ని రికగ్నైజ్డ్ చేయడం, ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయడం, ఇష్యూస్ని టైంని రైజ్ చేయడం లాంటి వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. రికగ్నైజ్ ట్రెండ్స్ మీద, ప్యాటర్న్స్ మీద వర్క్ చేయాలి. తర్వాత ఈ యొక్క ఇన్సైట్ని ఇంప్రూవ్ చేయడం, వివిధ యూజర్స్ సపోర్ట్ బేస్ చేసుకొని, స్టాండర్డింగ్ ఆఫ్ ప్రాసెస్ అండ్ పాలసీస్ బేస్ చేసుకుని అండర్స్టాండింగ్ చేసి దాన్ని మెయింటైన్ చేయడం లాంటి వర్క్ చేయాలి. ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ టు అవర్ కస్టమర్. కంపెనీకి సంబంధించిన ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి మనము ఎక్సలెంట్ సర్వీస్, కస్టమర్ సర్వీస్ అనేది కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఈ యొక్క ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే కనుక అడ్వాంటేజ్గా అయితే ఉంటుంది. డిగ్రీ వాళ్ళకన్నా పీజీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి ముందుగా మీకు జాబ్స్ ఇవ్వడానికి అయితే వీలుంటుందన్నమాట. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్. ఎటువంటి ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉండారో వాళ్ళు ఫ్రెషర్గా కన్సిడర్ అయితే చేస్తున్నారు. మీకు ఫ్లూయెంట్గా తెలుగు లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాయడం, చదవడం వచ్చి అయితే ఉండాల్సి ఉంటుంది. దానితో పాటు అదర్ స్కిల్స్ విషయానికి వస్తే ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలైజింగ్ అండర్స్టాండింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ విత్ కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ ఉన్న వాళ్ళు, ఈ యొక్క ఫ్లెక్సిబుల్ షెడ్యూల్లో వర్క్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఇంక్లూడింగ్ వీకెండ్ షిఫ్ట్స్ కూడా మనం వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయగలరు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అన్ని రకాల లింక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేసి పెడతాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.